సూర్య భగవానుడు విశ్వకర్మ కుమార్తె సంధ్యను వివాహం చేసుకున్నాడు. వారికి యముడు, యమున మొదలైన 3 పుత్రులు కలిగారు. కానీ సూర్యుడి వేడి భరించలేని సంధ్య తనలాగే ఉన్న తన నీడకు ప్రాణం పోసి ఛాయ అని పేరు పెట్టి తన స్థానంలో సూర్యుడి దగ్గర ఉంచింది. తను గుర్రం రూపం దాల్చి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయింది. సూర్యుడు ఛాయను సంధ్యగానే భావించాడు. వారికి శనీశ్వరుడు జన్మించాడు. తరువాత కొంతకాలానికి నిజం తెలిసింది. సంధ్య అశ్వం రూపంలో ఉన్నదని తెలుసుకొని సూర్యుడు కూడా అశ్వం రూపాన్ని ధరించి సంధ్య దగ్గరకు వెళ్ళాడు. అశ్వం రూపంలో ఉన్న వారిద్దరికి జన్మించిన వారే అశ్విని దేవతలు. తరువాత సూర్యుడు సంధ్యను తీసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. సంధ్య కోసం తన వేడిని, తాపాన్ని తగ్గించాలి అని అనుకున్నాడు. తన మామగారైన విశ్వకర్మ దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పాడు. విశ్వకర్మ ఆలోచించి, ఈ రూపంతో నీ దేహం నుంచి వేడిమిని, వెలుగుని తగ్గించడం అసంభవం. నువ్వు స్థూలము, మౌలిక రూపము అయిన గోళాకారాన్ని ధరిస్తే తరణి అనే యంత్రం సహాయంతో ఆ గోళాన్ని అరగతీస్తాను. పరిమాణం తగ్గి వేడిమి, వెలుతురు కూడా తగ్గుతాయి అని విశ్వకర్మ చెప్పాడు. మామగారి ప్రతిపాదనను సూర్యుడు ఆమోదించాడు. యోగంలో ఆసీనుడై సంకల్ప బలంతో సూర్య గోళాకారాన్ని ధరించాడు. దేవశిల్పి అయిన విశ్వకర్మ మహా నైపుణ్యంతో సూర్యగోళాన్ని యంత్రంతో అరగదీయడం ప్రారంభించాడు. గోళంలో 8వ వంతుని తరణి సహాయంతో తగ్గించి వేశాడు. ఆ కార్యక్రమం ఫలితంగా సూర్యగోళం నుండి రజస్సు దట్టంగా రాలిపడింది. సూర్యుడు గోళాకారాన్ని విసర్జించి సహజ రూపాన్ని ధరించాడు. తన నుంచి రాలిపడిన పొడిని ఆశ్చర్యంగా చూశాడు. ఈ ధూళి మహాశక్తివంతమైనది, వృధా చేయదగింది కాదు. నా నైపుణ్యాన్ని ఉపయోగిస్తాను అని విశ్వకర్మ ఆ రజస్సు నుంచి సుదర్శనం అనే చక్రాయుధాన్ని, 3 మొనలతోటి త్రిశూలం అనే ఆయుధాన్ని, ఏకముఖంతో ఉన్న శక్తి అనే ఆయుధాన్ని రూపొందించాడు. ఇంకా మిగిలిన పొడితోటి ఆకాశగమన శక్తి కలిగిన దివ్య విమానాన్ని రూపొందించాడు. అదే పుష్పక విమానం. తాపాన్ని, కాంతిని తగ్గించుకొని వచ్చిన సూర్యుడిని చూసి సంధ్య సంతోషంతో పొంగిపోయింది. ఈ ఆయుధాలన్నీ విశ్వకర్మ బ్రహ్మకు సమర్పించాడు. బ్రహ్మదేవుడు సుదర్శన చక్రాన్ని విష్ణువుకి, త్రిశూలాన్ని పరమశివునికి, శక్తి ఆయుధాన్ని కుమారస్వామికి ఇచ్చాడు. పుష్పక విమానాన్ని ధనాధిపతి అయిన కుబేరుడికి ఇచ్చాడు. కుబేరుడి నుంచి పుష్పక విమానాన్ని రావణాసురుడు లాక్కున్నాడు.